బంగారం వెండి ధరల్లో ఊగిసలాటలు కొనసాగుతున్నాయి. గత 10 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిస్థితుల వల్ల పసిడి ధరల్లో అస్థిరత చోటు చేసుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. ముడి చమురు ధర ప్రభావంతోనూ బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ప్రస్తుతము బంగారు వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే అంతర్జాతీయ పరిస్థితులు కూడా బంగారు వెండి ధరలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. అయితే ప్రస్తుతము మార్కెట్లో ఈరోజు 1,52,000 పలుకుతుంది. 24 క్యారెట్ల మేల్మి బంగారం ధర 10 గ్రాములకి. అదేవిధంగా కిలో వెండి అయితే 2,50,000 పైగానే పలుకుతుంది. దాదాపు యుద్ధం కంటే ముందు పెరిగిన బంగారం వెండి ధరలు మరీ తిరిగి తగ్గాయి. అయితే ఈ ఏడాది జనవరిలో దాదాపు బంగారం అయితే 1,87,000 పైగా కూడా పలికింది. తులం బంగారం 24 క్యారెట్ల బంగారం. ఆ తర్వాత వెండి కూడా దాదాపు 4 లక్షల వరకు కూడా వచ్చింది. అంటే 3,85,000, 89,000, 90,000 వరకు కూడా పలికింది. ఆ తర్వాత క్రమంగా అంటే జనవరి 29, 30 తేదీల్లో ఆ విధంగా జీవనకాల గరిష్టానికి చేరిన బంగారం వెండి ధరలు ఆ తర్వాత క్రమంగా ఒక్క రోజులో దాదాపు 10 నుంచి 15,000 వరకు కూడా పడిపోయాయి. అయితే అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితులు దీనికి కారణమని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు, బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే బంగారం వెండి ధరలు సురక్షిత పెట్టుబడి మార్గం కూడా భావిస్తారు. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పటి నుంచి కూడా షేర్ మార్కెట్లో కానీ అన్ని రకాలుగా కూడా ఒడిదుడుకులకు లోనవుతుంది. ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇరాన్ పైన యుద్ధం ఒక్కసారిగా ప్రభావాన్ని తీవ్రంగా చూపింది. ముడి చమురు ధరలు ప్రభావితమైనప్పుడు బంగారం వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఒకవేళ ముడి చమురు ధరలు పెరిగితే బంగారం వెండి ధరలు తగ్గుతాయి. ఒకవేళ ముడి చమురు ధరలు తగ్గితే బంగారం వెండి ధరలు పెరుగుతాయి. ఎందుకంటే పెట్రోల్ డాలర్ పైన మొత్తం పెట్రోల్ డాలరే డామినేట్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఈ బంగారం వెండి ధరలు. ఎందుకంటే ఒకవేళ పెట్రోల్ డాలర్ పెరిగితే అందరూ కూడా డాలర్పై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు. ఒకవేళ పెట్రోల్ డాలర్ విలువ తగ్గుతాయి అంటే ముడి చమురు విలువ తగ్గితే తిరిగి బంగారం వెండి ధరలపైన కూడా పెడతారు. అయితే ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా ధర పలకడంతో ఆ తర్వాత సురక్షిత పెట్టుబడి మార్గంగా భావించే బంగారం వెండి ధరలపైన కూడా విత్డ్రా చేసుకున్న తర్వాత తిరిగి లాభాలు స్వీకరించిన మదుపర్లందరూ కూడా, ఎందుకంటే బంగారం వెండి ధరలు అసలు చాలా ఎక్కువగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిం బంగారం ధర 1,87,000 వరకు పైగా తాకింది. ఆ తర్వాత వెండి కూడా దాదాపు 4 లక్షల వరకు చేరింది. ఆ తర్వాత మదుపర్లంతా కూడా లాభాలు స్వీకరించడంతో ఒక్క రోజులను దాదాపు 10 నుంచి 15,000 వరకు తగ్గింది. ఈ విధంగా హెచ్చుతగ్గులకు లోనవుతుంది. అయితే యుద్ధం ప్రభావం అంటే ఫిబ్రవరి 28 తేదీన ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు దిగాయి. ఆ తర్వాత ఆ రోజు నుంచి క్రమంగా మళ్ళీ ఒడిదుడుకులకు లోనవుతూ వస్తుంది. ఈ మేలో దాదాపు 1,67,000 వరకు కూడా చేరింది. కరెక్ట్ నెల రోజుల క్రితం అంటే మే 14వ తేదీన 1,67,000గా ఉన్న బంగారం ఆ తర్వాత క్రమంగా తగ్గుకుంటూ వచ్చి ప్రస్తుతము 1,52,000 వద్ద ఉంది. 2 రోజుల క్రితము 1,48,000 వరకు కూడా పడిపోయింది. అప్పుడు ఎందుకంటే తిరిగి మళ్ళీ యుద్ధం చేస్తానని చెప్పి ట్రంప్ ప్రకటించడంతో ముడి చమురు ధరలు బ్యారెల్ ధరలు పెరిగాయి. ఆ తర్వాత తిరిగి పెట్రోల్ డాలర్ బలపడడంతో మదుపర్లంతా కూడా అటువైపు వెళ్లారు. తిరిగి మళ్ళీ ఇరాన్తో ఒప్పందం ఉంటుందని చెప్పి కూడా మరోసారి ప్రకటించడంతో తిరిగి ముడి చమురు బ్యారెల్ ధరలన్నీ కూడా తగ్గిపోయాయి. మళ్ళీ ఒక్కసారిగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి అంతర్జాతీయంగా ఈ ప్రభావం వల్ల బంగారం వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉన్నాయి. ఒకసారేమో కొంతమంది విశ్లేషకులేమో ఇంకా బంగారం 1,20,000, 1,30,000 వరకు కూడా తగ్గొచ్చని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇంకా బంగారం వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంచనాకు రావడం లేదు. అస్థిరత కారణంగా ప్రపంచంలో అస్థిరత కారణంగా కూడా బంగారం వెండి ధరలపైన అంచనాకు వేయలేకపోతున్నారు. ప్రస్తుతానికైతే భారీగా బంగారం వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం అయితే వెండి పారిశ్రామిక అవసరాలకు కూడా ఉపయోగిస్తారు కాబట్టి వెండి క్రమంగా పెరగవచ్చు. ఒకవేళ అబ్నార్మల్గా పెరిగింది కాబట్టి అందరూ కూడా లాభాలు తీసుకోవడంతో ఒకసారిగా బంగారం వెండి ప్రస్తుతానికి 2,50,000 వద్ద ఉంది. తిరిగి అది కూడా తగ్గొచ్చు అని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ ఏడాది చివరి వరకు కూడా అంటే అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితులన్నీ సర్దుమణిగితే ఈ ఏడాది చివరి వరకు కూడా మళ్ళీ క్రమంగా బంగారం వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది. స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా మళ్ళీ వినియోగ దృష్ట్యా మళ్ళీ పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఓవర్ టు యు శర్మ.